శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అర్హులైన దివ్యాంగులకు జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చే రుణాలకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన దివ్యాంగులకు రుణాల చెక్కులను అందజేయకుండా 6 నెలల నుండి తీవ్ర ఇబ్బందులు పెడుతూ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. గతంలో కూడా డిసెంబర్ నెలలో స్పందనలో తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువచ్చిన వెంటనే స్పందించిన తమరు త్వరగతిన రుణాలు మంజూరు చేసి పంపిణీ చేయమని ఆదేశించిన నేటికి ఆ ఆదేశాలను అమలు చేయకపోగా అడిగిన వారికి ఎప్పుడు రుణ మంజూరు చెక్కులను పంపిణీ చేస్తారో చెప్పకుండా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు. జాతీయ దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ప్రకారం దివ్యాంగుల స్వేచ్ఛ హక్కులు మరియు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన వారే చులకనగా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. 6 నెలలకు పైగా గడిచినా ఎప్పటికీ రుణ మంజూరు చెక్కులను పంపిణీ చేస్తారో చెప్పకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. వచ్చే నెలలో సాధారణ ఎన్నికల కోడ్ వస్తుందని త్వరగా చెక్కులను అందజేయాల్సిందిగా కోరుతున్న జిల్లా దివ్యాంగుల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ అక్బర్ అలీ, సిఆర్ఓ కొర్రపాటి రామచంద్రరావు మాత్రం స్పందించడం లేదు. కనుక పై విషయాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి విచారించి అర్హులైన దివ్యాంగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ రుణాల చెక్కులను పంపిణీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వమని కోరడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు స్పందనలో జిల్లా కలెక్టర్ గారికి పలు అంశాల మీద వికలాంగుల సమస్యల మీద వచ్చి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. అయితే ప్రధానంగా ఏంటంటే ఏదైతే 80% దాటిన ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు గతంలో అయితే ఎస్కార్ట్ మంజూరు చేసేవాళ్ళు ఒక సహాయకులు నియమించుకోవటానికి ఆ బస్సు ప్రయాణం చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది తీసివేయటం వల్ల లక్షలాది దివ్యాంగులు మా సోదరులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద ఒకసారి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరిన వెంటనే కలెక్టర్ గారు స్పందించారు. తదనుగుణంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే దివ్యాంగులకి జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ NHFDC ద్వారా గత 6 నెలల క్రితం దివ్యాంగుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అయితే ఆ దరఖాస్తులు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూలు జరిపి 4 నెలలు అవుతున్నా ఈ రోజుకి ఒక రుణాల మంజూరు ప్రక్రియని ఇది చేయలేదు. దానివల్ల చాలామంది దివ్యాంగులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయం మీద జిల్లా దివ్యాంగుల సహాయ సంచాలకులు అక్బర్ అలీ గారిని మరియు CRNDMO రామచంద్రరావు గారిని అడిగితే ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకొని దివ్యాంగులు పలు రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని మీద జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే దివ్యాంగులకు సంబంధించిన NHFDC రుణాలను త్వరితగతిన పంపిణీ చేయమని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వాలు మారినా దివ్యాంగుల పట్ల అధికారుల ఈ వైఖరి మారటం లేదు. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే తీవ్ర మూల్యం చెల్లించాల్సి వచ్చిందిగా హెచ్చరిస్తున్నాము. ధన్యవాదాలు. 29వ తారీఖు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డే కార్యక్రమంలో మా వికలాంగుల సమస్య VHPS జిల్లా అధ్యక్షులు తాటిపర్తి అంగబాబు మాట్లాడుతున్నా. ఈరోజు సకలాంగులందరికి కూడా ఆడవాళ్ళకైతే బస్సు ఫ్రీ అని కార్యక్రమం అన్ని పార్టీలలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మేము వికలాంగులం అయ్యుండి కూడా మాకు దాంట్లో పర్సెంటేజ్ పెట్టడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మమ్మల్ని వికలాంగులని చూసి కూడా స్పందించడం లేదు ఏ ప్రభుత్వం కూడా. ఈరోజు కలెక్టర్ గారిని మేము కోరింది ఒకటే, సార్ ఇట్లా మేము వికలాంగులమి, మాకు పర్సెంటేజ్తో సంబంధం లేకుండా మాకు కూడా ఉచిత సౌకర్యం ప్లస్ ఎస్కార్ట్ కూడా సమానంగా చూడాలని మీకు ఒక అర్జీ రూపంలో ఇవ్వటం జరిగింది సార్. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించారు. దాన్ని కూడా కొద్దిగా అమలు చేయమని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు VHPS తరఫున మేమందరం కలెక్టరేట్కి రావటం ఒక అర్జీ రూపంలో ఇవ్వడం జరిగింది. మేము మాకుండే సమస్యల మీద ఈ పింఛన్లు అంటే రోజు మాట్లాడుకునే విషయమే. వచ్చే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి మాది ఉత్తమ కోరికలు ఏదైనా ఒక్కటైనా కూడా ఎనీ ప్రభుత్వం మాకు స్పందించాలని ఈరోజు తమను కోరుకుంటున్నాం.